గరుడ పురాణం పూర్వఖండం అధ్యాయం 1. గరుడు విష్ణువు దివ్య సంభాషణ ప్రారంభం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ దివ్య మంత్రంతో మనం ఈరోజు ప్రారంభిస్తున్నాం ఒక మహత్తరమైన ఆధ్యాత్మికమైన యాత్రను. ఈ యాత్ర మనల్ని తీసుకెళ్తుంది జీవితం యొక్క లోతైన రహస్యాల వైపు. ఈ యాత్ర పేరే గరుడ పురాణం. భారతీయ సనాతన సాంప్రదాయంలో మహాపురాణాలు అనేవి ఆధ్యాత్మికమైన జ్ఞానపు ఖనిజాలు. వాటిలో ఒకటి గరుడ పురాణం. ఈ పురాణం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది ఒక దివ్య సంభాషణ. ఒకవైపు పక్షిరాజు గరుడు, మరొక వైపు సర్వలోకాధిపతి శ్రీమన్నారాయణుడు. గరుడు అడిగిన ప్రశ్నలు మనిషి హృదయంలో ఉండే ప్రశ్నలే. వైకుంఠం ఇది కేవలం ఒక లోకం కాదు, అది శాంతి యొక్క ప్రతీక. అక్కడ కాలం కూడా భక్తితో నడుస్తుంది. ఆ వైకుంఠంలో ఆదిశేషునిపై విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు శ్రీ మహావిష్ణువు. అతని పాదాల దగ్గర భక్తితో నిలబడి ఉన్నాడు గరుడు. ఒకరోజు గరుడు వినయంగా నమస్కరించి ఇలా అన్నాడు: ప్రభు, ఈ విశ్వం ఎలా పుట్టింది? జీవులు ఎందుకు పుడతారు? పాపం పుణ్యం నిజంగా ఎలా పనిచేస్తాయి? మరణం తర్వాత ఆత్మకు ఏమవుతుంది? ఇవి సాధారణ ప్రశ్నలు కాదు, ఇవి జీవితం యొక్క మూల ప్రశ్నలు. విష్ణువు చిరునవ్వుతో గరుడుని చూసి అతను ఇలా అన్నాడు: గరుడా, నీవు అడిగిన ప్రశ్నలు కేవలం నీ కోసం కాదు, సమస్త లోకాల మేలు కోసం. అప్పుడు విష్ణువు ప్రారంభించాడు ఒక గొప్ప ఆధ్యాత్మికమైన ఉపదేశాన్ని. విష్ణువు చెప్పిన మొదటి సూత్రం కర్మ. ఈ విశ్వంలో ఏదీ యాదృచ్ఛికంగా జరగదు. ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి చర్య ఒక శక్తిని సృష్టిస్తుంది. ఆ శక్తి తిరిగి మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. దానినే కర్మ అంటారు. జనన మరణ చక్రం. విష్ణువు ఇలా వివరించాడు: జీవాత్మ శాశ్వతమైనది, శరీరం మాత్రం తాత్కాలికమైనది. శరీరం మారుతుంది, కానీ ఆత్మ మారదు. మనిషి ఒక దుస్తుని మార్చుకున్నట్లు ఆత్మ శరీరాన్ని మార్చుకుంటుంది. గరుడ పురాణం యొక్క ముఖ్య ఉద్దేశం. చాలామంది అనుకుంటారు గరుడ పురాణం అంటే భయపెట్టే గ్రంథం అని. కానీ నిజం ఏమిటంటే ఇది ఒక జీవన మార్గదర్శి. ఇది మనకు నేర్పుతుంది ధర్మం ఎలా పాటించాలి, కర్మను ఎలా అర్థం చేసుకోవాలి, జీవితాన్ని ఎలా పవిత్రంగా గడపాలి. అధ్యాయం 1 మనకు చెప్పే ముఖ్యమైన విషయం: మనిషి జీవితాన్ని సజాగ్రత్తగా జీవించాలి. మన ఆలోచనలు, మన మాటలు, మన క్రియలు అన్నీ కలిసి మన భవిష్యత్తును నిర్మిస్తాయి. గరుడు ఆశ్చర్యంతో వినిపించాడు. అతను మళ్ళీ ప్రశ్నించాడు: ప్రభు, ఈ సృష్టి ఎలా ప్రారంభమైంది? విష్ణువు చిరునవ్వుతో అన్నాడు: గరుడా, ఇప్పుడు నేను నీకు సృష్టి రహస్యాన్ని వివరిస్తాను. అక్కడితో
అధ్యాయం 1 ముగుస్తుంది. తరువాత భాగంలో మనం తెలుసుకోబోతున్నాం సృష్టి అసలు ఎలా ప్రారంభమైంది. ఓం నమో నారాయణాయ. చూశారుగా గరుత్మంతుని వినమ్రత, శ్రీ మహావిష్ణువు యొక్క అపారమైన కరుణ. ఈ సంభాషణ ద్వారా విష్ణుమూర్తి మనకు ప్రాథమిక జ్ఞానాన్ని ప్రసాదించారు. దేహం నశించిన ఆత్మ శాశ్వతమైనది. సర్వం శ్రీమన్నారాయణ చరణారవిందార్పణమస్తు. ఓం నమో నారాయణాయ. సృష్టి రహస్యం వచ్చే అధ్యాయంలో.